హలో వాళ్ళు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హన్వీఎస్పీ. ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సినవి సాల్టు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు కొద్దిగా అవన్నీ నీట్గా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. నేను కొంచెం వాటర్ కూడా వేసాను. ఫుడ్ కలర్ అయితే అసలు యాడ్ చేయలేదండి. రెడ్ కలర్లో కనిపించడానికి బాగానే ఉంటుంది కానీ చూడటానికి అట్రాక్టివ్గా ఫుడ్ కలర్ ఎందుకులే అని చెప్పి వేయలేదు. సో అవంతా కోట్ 2 పీసెస్కి మొత్తంగా కోట్ చేసుకున్నాను చక్కగా. అలా చేసుకున్న తర్వాత ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా ఈజీ అండి, త్వరగా కూడా అయిపోతుంది, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు దీనికి. చాలా అంటే చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ డిష్ అసలు ఫిష్ ఫ్రై. ఫిష్ అసలు ఏదైనా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఫిష్. పిల్లలు కూడా చక్కగా తింటారు, ఫ్రై కాబట్టి చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది కాబట్టి చక్కగా తింటారు పిల్లలు కూడా. ఇంట్లో చేసి పెట్టండి. అలా కోట్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసిన తర్వాత చల్లదనం ఉంటుంది కదా, అందుకనే కొంచెం త్వరగా ఉడుకుతుంది. డీ ఫ్రిడ్జ్లో కాదండి, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చక్కగా బాగా అలా కోట్ చేసుకున్నాం కదా, అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తీసి 1/2 అవర్ అయినా సరిపోతుంది. గబగబా చేసుకోవాలంటే 1/2 అవర్ చాలు. లేదు టైం ఉంది అంటే కనుక ఒక 1 అవర్ అయితే పెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. నేను ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదండి, డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం వేసుకున్నాను చాలు. అవి వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఒక 2 మినిట్స్ మాత్రమే, ఎక్కువసేపు అక్కర్లేదు. నెక్స్ట్ తర్వాత ఈ ఫ్రై తర్వాత 5 మినిట్స్ తర్వాత మీడియంలో పెట్టేసుకొని అలా కొంచెం కొంచెంగా ఫ్రై అవుతుందో లేదో ఒక గరిటెతో చూసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, చాలా బాగా ఫ్రై అవుతున్నాయి కదా, అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి మంచిగా. అప్పుడే బాగా కుక్ అవుతూ ఉంటుంది ఫిష్. లోపలికి కూడా ఆయిల్ ఏమి వెళ్ళదండి, చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హన్వీఎస్పీ.